హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ నుండి రిలీజ్ అయిన ఫ్యూరియోసా మూవీ యొక్క రివ్యూని డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్, సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడొచ్చు. మూవీ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బాగానే ఉంది అండ్ ఓకేష్. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు అసలు ఈ ఫ్రాంచైజ్ మీద పెద్దగా ఐడియా లేని వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే సమ్ న్యూక్లియర్ వార్స్ వల్లనో ఒక న్యూక్లియర్ హోలోకాస్ట్ వల్లనో డిజర్ట్ లాగా వేస్ట్ ల్యాండ్ లాగా మారిపోయిన ప్రపంచంలో ఈ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పోస్ట్ అపాకలిప్టిక్ ఫ్యూచర్. బేసిక్ నెసెసిటీస్ కూడా సరిగ్గా దొరకని ఒక ఎడారిలాగా అయిపోయిన ప్రపంచంలో జరిగే స్టోరీ అనమాట. డిఫరెంట్ కల్ట్ లీడర్స్ ఉంటుంటారు, వార్ లార్డ్స్ ఉంటుంటారు. వీళ్ళలో వీళ్ళు డామినెన్స్ కోసం, రిసోర్సెస్ కోసం ఫైట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం డెజర్ట్లో మూవ్ అవడానికి వీళ్ళ దగ్గర వింతగా మాడిఫై చేయబడిన వెహికల్స్ కూడా ఉంటాయి. అవే మూవీలో వన్ ఆఫ్ ద ఐ క్యాచీ సబ్జెక్ట్స్ అనమాట. ఈ పర్టికులర్ మూవీ ప్లాట్ వచ్చేసి ఫ్యూరియోసా అని ఒక అమ్మాయి డిమెంటస్ అని ఒక ఈవిల్ వార్లార్డ్ చేతిలో పడి చిక్కుకుంటుంది. డిమెంటస్కి ఒక బైకర్ గ్యాంగ్ ఆర్మీ ఉంటుంది అండ్ వేస్ట్ ల్యాండ్ని రూల్ చేయాలని ఉద్దేశంతో ఉంటాడు. ఇదే వేస్ట్ ల్యాండ్లో ఇంకోవైపు సిటడల్ అనే ప్లేస్ని రూల్ చేస్తున్న ఒక కల్ట్ లీడర్ ఉంటాడు. అతనే ఇమోర్టన్ జో. ఫ్యూరియోసా అండ్ ఇమోర్టన్ జో గురించి ఆల్రెడీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ చూసిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. ఇమోర్టన్ జో దగ్గర కూడా తనకి ప్రాణం సైతం ఇచ్చే లాయల్ అండ్ రూత్లెస్ వార్ బాయ్స్ ఉంటారు. వీళ్ళ దగ్గర వేస్ట్ ల్యాండ్లో తిరగడానికి రకరకాల మాడిఫైడ్ వెహికల్స్ ఉంటాయి. ఆల్రెడీ ముందు చెప్పినట్టే ఫ్యూరియోసా తన మదర్కి దూరం అయ్యి వార్లార్డ్ అయిన డెమెంటస్ దగ్గర ఎలా ఎండప్ అయింది, డెమెంటస్ అండ్ ఇమోర్టన్ జోకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఏర్పడింది, మధ్యలో ఫ్యూరియోసా ఏం చేసింది, తన చిన్నప్పటి హోమ్ అయిన గ్రీన్ ల్యాండ్కి వెళ్ళగలిగిందా లేదా అనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ అంతా ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు. నేను ఎక్కడ స్పాయిల్ చేసింది ఏం లేదు. ఇక మనం యాక్చువల్ రివ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ వైజ్గా చూసుకుంటే మాత్రం అన్యా టైలర్ జాయ్ అండ్ క్రిస్ హెమ్స్వర్త్ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. హెమ్స్వర్త్ని అలాంటి ఈవిల్ వార్లార్డ్ రోల్లో చూసి చాలా కొత్తగా అనిపించింది నాకైతే. క్యాప్టివేట్ చేశారని అనుకుంటున్న ఆడియన్స్ని. ఫ్యూరియోసా అండ్ డిమెంటస్ మధ్య రిలేషన్షిప్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఫ్యూరియోసా రివెన్స్తో రగిలిపోతూ ఉంటే డిమెంటస్ ఒక ఈవిల్ పర్సన్ అయినప్పటికీ కూడా అతనిలో చిన్న పేరెంటల్ యాంగిల్ కనిపిస్తుంది. కమింగ్ టు యాక్షన్ సీక్వెన్సెస్ పార్ట్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అంత కాకపోయినా యాక్షన్ సీన్స్ అండ్ విజువల్స్ బాగానే ఉన్నాయి. యాక్షన్ సీన్స్లో ల్యాండ్స్కేప్ అంతా చూపించడానికి చాలా చోట్ల వైడ్ యాంగిల్ షాట్స్ని వాడారు. స్టంట్స్ అండ్ చేస్ సీన్స్లో ఆ గ్రావిటీ అయితే ఉంది, బట్ సౌండ్ ట్రాక్ అంతగా ఎక్కలేదనిపించింది కంపేర్ టు ఫ్యూరీ రోడ్. డే సీన్స్లో వార్మ్ కలర్ గ్రేడింగ్, నైట్ సీన్స్లో కూల్ బ్లూ గ్రేడింగ్ యూజ్ చేశారు, జస్ట్ లైక్ దే డిడ్ ఇన్ ఫ్యూరీ రోడ్. ఈ కలర్ ప్యాలెట్ షిఫ్ట్స్ స్టోరీ టెలింగ్లో డెప్త్ని యాడ్ చేసింది. అండ్ ప్రొడక్షన్ డిజైన్ వైజ్గా మాట్లాడుకుంటే మెయిన్గా ఆ వేస్ట్ ల్యాండ్ ఫోర్ట్రెసెస్ అండ్ గ్యాస్ టౌన్, బుల్లెట్ ఫార్మ్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. స్టోరీ పేస్ మాత్రం కొంచెం అనీవెన్గా స్లోగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎట్ టైమ్స్ చాలా సీన్స్ ప్రిడిక్ట్ చేసే విధంగానే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజ్కి రైటర్ అండ్ డైరెక్టర్ జార్జ్ మిల్లర్. ఈయన మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ని స్టార్ట్ చేసింది 1979లో. 1979లో ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ మూవీ, 1981లో మ్యాడ్ మ్యాక్స్ టు ద రోడ్ వారియర్, 1985లో మ్యాడ్ మ్యాక్స్ బియాండ్ థండర్డోమ్ అని మూవీస్ని తీశారు. అయితే ఈ 90s మూవీస్ని రీబూట్ చేస్తూ ఫ్రెష్గా 2015లో డైరెక్టర్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్తో వచ్చారు. యాక్చువల్లీ ఈ మూవీస్ అన్నిటికీ మ్యాడ్ మ్యాక్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే వీటన్నిటిలోనూ మెయిన్ హీరో పేరు మ్యాక్స్ రాకెటాన్స్కీ. 2015 మ్యాడ్ మ్యాక్స్ రీబూట్లో మ్యాక్స్ రోల్ని ప్లే చేసింది యాక్టర్ టామ్ హార్డీ. అండ్ అదే మూవీలో ఫ్యూరియోసా రోల్ని యాక్ట్రెస్ చార్లీ థెరాన్ ప్లే చేశారు. ఫ్యూరీ రోడ్ మూవీలో మనం చూసిన ఫ్యూరియోసా క్యారెక్టర్కి ఆరిజిన్ స్టోరీ అండ్ బ్యాక్ స్టోరీయే ఇవాళ రిలీజ్ అయిన మూవీ. ఇది ఒక విధంగా ప్రీక్వెల్ అండ్ అట్ ద సేమ్ టైం స్పిన్ ఆఫ్ మూవీ కూడా. యూజువల్గా ఏదైనా మూవీలో ఒక క్యారెక్టర్కి సంబంధించి డెడికేటెడ్ మూవీ కానీ సిరీస్ కానీ వస్తే వాటిని స్పిన్ ఆఫ్ అంటాం కదా. సో ఆ విధంగా చూసుకుంటే ఫ్యూరియోసా బోత్ ప్రీక్వెల్ అండ్ స్పిన్ ఆఫ్. మరి ఈ మూవీ చూడడానికి ముందు మూవీస్ అన్ని పక్కాగా చూడాలా అంటే మాత్రం పెద్దగా అవసరం లేదని అనిపిస్తుంది. ఇది చూసినా డైరెక్ట్గా మీకు అర్థమైపోతుంది మోస్ట్లీ. సో ఫైనల్గా ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాకి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3/5. యాక్షన్ మూవీ లవర్స్కి పక్కాగా నచ్చుతుంది. స్టోరీ కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు, చూసేస్తాం అనుకునే వాళ్ళకి కూడా ఎక్కేస్తుంది ఫిలిం. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు కూడా ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movie lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.